ఆర్ యు రెడీ? ఎందుకని నేను దేవుని సన్నిధి అనుభవించలేకపోతున్నా? నాతో పాటు చెప్పండి గట్టిగా. ఎందుకని నేను దేవుని సన్నిధి అనుభవించలేకపోతున్నా? అనేక మంది ఏమంటారంటే, బాబు ఇది వరకు నేను దేవుని సన్నిధి అనుభవించినట్లు ఇప్పుడు నేను అనుభవించలేకపోతున్నా. 5 సంవత్సరాల క్రితం దేవుని సన్నిధి అనుభవించినట్లు ఇప్పుడు నేను అనుభవించలేకపోతున్నా. 1 సంవత్సరం క్రితం దేవుని సన్నిధి అనుభవించినట్లు ఇప్పుడు నేను అనుభవించలేకపోతున్నా. బాప్టిజం తీసుకున్న కొత్తలో దేవుని సన్నిధి నేను ఎలా అనుభవించానో ఆ సన్నిధి ఇప్పుడు అనుభవించలేకపోతున్నా. బాప్టిజం తీసుకున్న కొత్తలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధి అనుభవించేదాన్ని, కానీ ఇప్పుడు ఆ సన్నిధి అనుభవించలేకపోతున్నా. బాప్టిజం తీసుకున్న కొత్తలో వాక్యం చదువుతుండగా దేవుని సన్నిధి అనుభవించేదాన్ని, కానీ ఇప్పుడు ఆ దేవుని సన్నిధి నేను అనుభవించలేకపోతున్నా. ఎందుకని మనం అలాంటి తలంపులకు దిగజారిపోవడానికి ఉన్న కారణం? అలాంటి తలంపులకు మనం దిగజారిపోవడానికి ఉన్న కారణం ఏంటి తెలుసా? మన జీవితంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు రాకపోవడం వలన, కష్టాల నుండి మనం బయటికి రాకపోవడం వలన, మందిరానికి వచ్చి కూడా ఏ మేలు మనం చూడకపోవడం వలన, ఆశించిన దీవెన పొందుకుంటాను నా చేతికి వస్తుందరా బాబు అనుకున్నప్పుడు ఎవరో నోటికి అందింది కూడా అందనీయకుండా లాక్కొని వెళ్ళిపోతున్నట్లుగా ఇటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తుండగా మనం ఏమనుకున్నాం తెలుసా? ఇదివరకున్న సన్నిధి నేను ఇప్పుడు ఏం చేయలేకపోతున్నా, అనుభవించలేకపోతున్నా. అది 100కి 100% అనుభవం, 100కి 100% అది అబద్ధం. ఎందుకు తెలుసా? యేసయ్య ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడంటే, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. ఏప్రిల్ రాసిన పత్రికలో ఏమన్నాడు తెలుసా? నేను ఎన్నడను విడువను ఎడబాయను. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది, మెసేజ్ యాంప్లిఫైడ్ బైబిల్లో, ఐ విల్ never leave you nor forsake you. అంటే నేను ఎవరో మీ నాన్న కాదు, మీ బాబాయ్ గారు కాదు, పాస్టర్ గారు కాదు. దేవుడు అంటున్నాడు, ఐ విల్ never leave you. నా దేవుడు ఎప్పుడు కూడా 3 సార్లు రిపీట్ చేయడు, ఒకేసారి 2 సార్లు, అప్పుడప్పుడు 2 సార్లు. కానీ ఇక్కడ అన్నాడు, ఐ విల్ నెవర్ లీవ్ యు నార్ ఫర్సేక్ యు. నేను ఎన్నడూ నిన్ను విడువను. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని పేరు యోసేపు. ఎవరండి? ఆ యోసేపు గురించి బైబిల్ గ్రంథం ఎలా చెప్పబడుతుంది తెలుసా? దేవుడు యోసేపుకు తోడై ఉండెను. ఇప్పుడు ఆమె చెప్పాలి. దేవుడు యోసేపుకు తోడై ఉండెను. అయినా చెరసాలే, అయినా వస్త్రహీనతే, అయినా నిందే, అయినా అపజయమే, అయినా నష్టమే, అయినా ఘోర పరిస్థితి, అయినా ఆహారం లేదు, అయినా సరి అయినా నిద్ర లేదు, దేవుడు తోడై ఉండి. మీకు తెలుసా ఆయన ఏమనుకోవాలి తెలుసా? తండ్రి, ఇదివరకు నీ సన్నిధి నేను అనుభవించా మా ఇంట్లో, ఎక్కడ నేను నీ సన్నిధి అనుభవించలేకపోతున్నా అని అనలా. అతను గుర్తిరిగాడు. అప్పుడు దేవుడు నాకు ఎలా తోడే ఉన్నాడు, ఇప్పుడు కూడా నాకు దేవుడు తోడే ఉన్నాడు. కానీ ప్రపంచ దృష్టిలో, బంధువుల దృష్టిలో, స్నేహితుల దృష్టిలో ఏమనుకున్నా తెలుసా? దేవుని సన్నిధి నీకు తోడుగా లేదు, దేవుడు ఇతనితో లేడు, దేవుడు కూడా విడిచిపెట్టేశాడు, అందుకే ఈయన భవిష్యత్తు ఇలాగైపోయింది. అప్పుడు నువ్వు గుర్తెరగాలి, ఇదివరకు దేవుడు ఎలాగున్నాడో, బాప్టిజం తీసుకున్నప్పుడు దేవుడు నాతో ఎలాగున్నాడో, ఈ 2017లో కూడా దేవుడు నాతో అలాగే ఉన్నాడు. అన్నీ ఉన్నప్పుడు దేవుడు నాతో ఎలాగున్నాడో, ఏమీ లేనప్పుడు కూడా దేవుడు నాతో అలాగే ఉన్నాడు. నాకు బిల్డింగ్లు ఇచ్చినప్పుడు, కార్లు ఇచ్చినప్పుడు, అన్ని వ్యాపారాలు బాగున్నప్పుడు దేవుడు ఎలాగున్నాడో, ఇప్పుడు కూడా నాకు దేవుడు అలాగే ఉన్నాడు. కానీ ప్రపంచ దృష్టిలో, నీ భార్య దృష్టిలో, నీ పిల్లల దృష్టిలో దేవుడు నీతో లేడు, దేవుని సన్నిధి నీతో లేదు. కానీ నీ అంతరంగంలో నీకు అర్థమవుతుంది, యోసేపు లాగా దేవుడు నాతో ఉన్నాడు. ఒక మాట మీరు గమనించండి, దేవుడు మనతో తోడై ఉండి 2 రకాలుగా మనల్ని విడిపిస్తాడు. ఎన్ని రకాలుగా?
దేవుడు మనకు తోడై ఉండి రెండు రకాలుగా మనం విడిపిస్తాడు. ఒకటి, దేవుడు మనకు తోడై ఉండి నీ మీదకొచ్చే తుఫాన్లు, నీ మీదకొచ్చే కష్టాలు, నీ మీదకొచ్చే రోగాలు, నీ మీదకొచ్చే మరణాలను గద్దించి అది నీ మీదకి రాకుండా చేసి నేను నీతో ఉన్నానని రుజువుపరుస్తాడు. రెండో టైప్, నీ మీదకి తుఫాన్ వచ్చినప్పుడు, నీ మీదకి కష్టం వచ్చినప్పుడు, నీ మీదకి దుఃఖం వచ్చినప్పుడు, నీ మీదకి వివిధమైన నిందల నీ మీదకి వచ్చినప్పుడు దేవుడు వాటేమీ ఆపడు. ఆ తుఫాన్ని ఆపడు, కష్టాలని ఆపడు, కరువుని ఆపడు, ఆ రోగాన్ని ఆపడు. కానీ నీతో ఉంటాడు. ఉండండి, నీతో ఉండి నిన్ను ధైర్యపరుస్తాడు. ఆ తుఫాన్ ఎదుర్కోవడానికి నిన్ను బలపరుస్తాడు. కొన్ని రోజులు ఆ పరిస్థితుల గుండా తీసుకెళ్తాడు. దాంట్లో నుండి బయటికి తీసుకొచ్చి నేను నీకు తోడై ఉన్నాను అని ఊరందరికి సాక్ష్యం చెప్పే వ్యక్తిగా మారుస్తాడు. ఇటువంటి సమస్యల్లో కూడా నన్ను దేవుడు బయటికి తీసుకొచ్చాడు, నిన్ను కూడా బయటికి తీసుకొస్తాడు. ఇటువంటి సమస్యల్లో నన్ను దేవుడు బయటికి తీసుకొచ్చాడు, నిన్ను కూడా బయటికి తీసుకొస్తాడు. ఈరోజు నేను చెప్పనా, ఇదివరకు దేవుడు నీతో ఎలాగున్నాడు, ఇప్పుడు కూడా నీతో ఉన్నాడు. ఇప్పుడు చప్పలు కొట్టాలి. దేవునికి విధేయత చూపెట్టినప్పుడు దేవుడు నీతో ఎలాగున్నాడు, అవిధేయత చూపెట్టినప్పుడు కూడా నీతో ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము నమ్మదగని వారమైన ఆయన, నిన్నే కదమ్మా చెప్పింది, అప్పుడే మర్చిపోతారా? గట్టి చెప్పండి. మనము, 2 తిమోతి రాసిన పత్రిక 2:13, మనము, గట్టిగా, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? రెండో టైప్ వ్యక్తి యోసేపు, ఒకటో టైప్ వ్యక్తి యోసేపు, రెండో టైప్ వ్యక్తి, మూడో టైపా? రెండో టైపు యోసేపు. కానీ దేవుడు బయటికి తీసుకొచ్చి దేవుడు అతనికి తోడై ఉన్నాడని రుజువుపరిచాడు. ఇక్కడ కూర్చున్న అనేక మంది ఒకటో టైపులో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది రెండో టైపులో ఉన్న వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏ టైపులో ఉన్నా నా దేవుడు నిన్ను బయట తీసుకొచ్చి నిజంగా వీళ్ళతో దేవుడు తోడుగా ఉన్నాడు, వీళ్ళ వ్యాపారానికి దేవుడు తోడుగా ఉన్నాడు అని బహిరంగంగా నువ్వు కాదు చెప్పేది, నీ బంధువులు చెప్పబోతున్నారు, ఫరోలు చెప్పబోతున్నారు, అధికారులు చెప్పబోతున్నారు. ఆర్ యు రెడీ? గిద్యోన్ ఎవరండి? గట్టి చెప్పండి అమ్మ, గట్టి చెప్పండి అమ్మ. గిద్యోను ఇశ్రాయేల్ దేశానికి చెందినవాడు. గిద్యోను ఇశ్రాయేల్ దేశానికి చెందినవాడు. మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేల్ దేశపు పంటను, వాళ్ళ బాలులను, వాళ్ళ బాలికలను, వాళ్ళకి కలిగినవన్నీ దోచుకొని వెళ్ళిపోయేవాళ్ళు. దోచుకొని వెళ్ళిపోతుంటే గిద్యోను ఏమనుకునేవాడు తెలుసా? దేవా, మా పితరులకు తోడై ఉన్నట్లు నువ్వు మాతో తోడుగా లేవయ్యా. మా పితరులతో ఉన్న సన్నిధి, అదే సన్నిధి మాతో లేదయ్యా. అబ్రహాముకు తోడుగా ఉన్నట్లు మాకు తోడుగా లేవయ్యా. ఇస్సాకు తోడుగా ఉన్నట్లు మాకు తోడుగా లేవయ్యా. యాకోబుకు తోడుగా ఉన్నట్లు మాకు తోడుగా లేవయ్యా అని బాధపడుతుంటుంటే ఒక దేవదూత వచ్చింది. ఆమేనండి, గట్టిగా అని బాధపడుతుంటే ఒక దేవదూత వచ్చింది. గిద్యోను భుజం మీద చేయి పెట్టింది. గిద్యోను భుజం మీద చేయి పెట్టి, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, ద లార్డ్ ఈస్ విత్ యు, ప్రభువు నీతో ఉన్నాడు. ఒక్క క్షణం అప్పుడు దాకా ఏమనుకుంటున్నాడు? దేవుడు లేడు అనుకున్నాడు, దేవుడు నాతో లేడు అనుకున్నాడు. ఇప్పుడు దేవదూత ఏమంటుంది? ప్రభు నీతో ఉన్నాడనగానే పాము లెగిసినట్లుగా బస్సమంట్లు లేచి దేవదూత అందే, దేవుడు తోడుగా ఉంటే మా దేశంలో ఎందుకు ఇలా జరగాలి? మా పితరులను కాపాడిన దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుని కాపాడిన దేవుడు మాకెందుకు ఇలా జరగాలి? దేవుడు మాకు తోడుగా లేడు, ఉంటే ఇలా జరిగేది కాదు, మా ఇంట్లో ఇలా జరిగేది కాదు, మా అబ్బాయిలకి ఇలా జరిగేది కాదు, మా అమ్మాయిలకి ఇలా జరిగేది కాదు, మా పంటకి ఇలా జరిగేది కాదు, మా కుటుంబానికి ఇలా జరిగేది కాదు. వెంటనే దేవదూత అంది, సారీ, దేవుడు నీతో ఉన్నాడు. ఉన్నానండి. ఇక్కడ కూర్చున్న 70% మంది ఇదే ప్రశ్న. ఇదివరకు దేవుడు నాకు తోడుగా ఉన్నట్లు ఇప్పుడు మాతో లేడు, ఇదివరకు ఉన్నట్లు మా వ్యాపారంతో లేడు, ఇదివరకు దేవుడు తోడున్నట్లు మా కుటుంబంలో లేడు. ఆ రోజున తెల్లటి దేవదూత వచ్చింది. ఈ రోజున నల్లకోటు తెల్ల సొక్కా ధరించుకున్న దేవదూత నిలబడి నీతో చెప్పేది, దేవుడు నీతో ఉన్నాడు.
సరిపోలా. నీ ఇంటిలో ఉన్నాడు, నీ వ్యాపారంతో ఉన్నాడు, నీ బిడ్డలతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనగానే అన్నాడు, మరి నాకెలా తెలుసు దేవునితో నాతో ఉన్నాడని? నాకెలా రుజు? నీకెలా రుజువా? నేనే నీకు రుజు. నువ్వు నాకు కుదరదు. నా ఇంట్లో ఒక అద్భుతం జరగాలి. వెంటనే దేవుడు అన్నాడు, గిద్యోను నిలబడమన్నాడు. ఏ మిద్యానీలైతే 7 సంవత్సరాల నుండి పంట లాక్కెళ్ళిపోతున్నారు వాళ్ళని 300 మందితో, గట్టి చెప్పండి, వాళ్ళని ఎంతమందితో? 300 మందితో ఇసకర్రేలో ఉన్న సైన్యాన్ని నశింపజేసి నేలమట్టం చేసి విజయం పొందేటట్టు చేశాడు. ఈ రోజున దేవుడు నీకు తోడున్నాడని నేను కాదు నీకు రుజువు. నా దేవాది దేవుడు మీ ఇంట్లో ఉన్న 5గురితో 5 కోట్ల అప్పులను దేవుడు తీర్చబోతున్నాడు. మీ ఇంట్లో ఉన్న 3గురితో నీ వ్యాపారంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ ఇంట్లో ఉన్న 4గురితో నీ పరిస్థితుల్లో అద్భుతం చేయబోతున్నాడు. నీ ఇంట్లో ఉన్న 3గురితో నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. మనతో మన రాష్ట్రంలో అద్భుతం చేయబోతున్నాడు. సాతానుగాడు నీ భర్త మీద దాడి చేయడు, నీ భార్య మీద దాడి చేయడు, మీ అబ్బాయి మీద దాడి చేయడు, మీ అమ్మాయి మీద దాడి చేయడు, నీ కారు మీద దాడి చేయడు, నీ స్కూటర్ మీద దాడి చేయడు, నీ వ్యాపారం మీద దాడి చేయడు, నీ ఆర్థికం మీద దాడి చేయడు. వాడి యొక్క దాడి నువ్వు విశ్వాసం ఉంచావే యేసయ్య మీద, విశ్వాసం మీద దాడి చేస్తాడు. జాగ్రత్తగా ఆలకించండి. అప్పుడు మీరు అనొచ్చు, అవును నువ్వేమో మా మీద దాడి చేయుడు అంటున్నావు, కానీ ఈరోజు నా భర్తకి నష్టాలు కలుగుతున్నాయి, వేదన కలుగుతుంది. నా భర్త మీద దాడి చేస్తున్నాడు కదా, భార్య మీద దాడి చేస్తున్నాడు కదా, పిల్లల మాట అనట్లా, నా అబ్బాయి మీద దాడి చేస్తున్నాడు కదా, నా కారు మీద దాడి చేస్తున్నాడు కదా, నా వాహనాల మీద దాడి చేస్తున్నాడు కదా, నా వ్యాపారం మీద దాడి చేస్తున్నాడు కదా. వాడు దాడి చేసేది వాటి మీద అయి ఉండొచ్చు. ఎందుకు తెలుసా? వాడు డైరెక్ట్గా విశ్వాసాన్ని మీద దాడి చేయలేడు. అందువలన వీటి మీద దాడి చేసి, నీ ఆర్థికం మీద దాడి చేసి, నీ పిల్లల మీద దాడి చేసి, నువ్వు విశ్వాసం ఉంచావే యేసయ్య మీద, ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టేటట్టు చేస్తాడు. వాడు వాటి మీద దాడి చేస్తుండగా నీ విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. వాడి అజెండా వాటి మీద దాడి చేస్తాడు. నీ ఆర్థికం మీద, నీ పిల్లల మీద దాడి చేసి నీ విశ్వాసం లేకుండా చేస్తాడు. యేసయ్య నమ్ముకున్నా నాకు కలిసి రాలా, ఈ బాప్టిజం తీసుకున్నా నాకు కలిసి రాలా, నాకు ఇంకా వద్దు అని రెడీ చేస్తాడు. అటువంటి టైంలో నువ్వు అనాలి, మరణమైన జీవమైన నేను విశ్వాసం ఉంచిన యేసు మీదున్న విశ్వాసాన్ని నేను వెనకంజ వేయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక మంది యేసయ్యని 2 సంవత్సరాలు వెంబడించి, బాప్టిజం తీసుకుని 5 సంవత్సరాలు వెంబడించి, బాప్టిజం తీసుకుని 7 సంవత్సరాలు వెంబడించి, వాళ్ళ ఆర్థికం మీద సాతానుగాడు దాడి చేస్తున్నప్పుడు, వాళ్ళ పిల్లల వివాహాల మీద దాడి చేస్తున్నప్పుడు, వాళ్ళ కుటుంబం మీద దాడి చేస్తున్నప్పుడు, ఈ దేవుని నమ్ముకున్నా నాకేమీ రాలేదని వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టి వెనకంజ వేసిన అనేక మంది ఉన్నారు. ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న నీతో అనేది, వాడి దేని మీద దాడి చేస్తాడో వాడి గురి ఒక్కటే. ఆడికి ఎందుకండి నీ డబ్బు, ఆడికి ఎందుకండి నీ కారు, ఆమెనండి, వాడికి ఎందుకండి నీ భార్య, వాడికి ఎందుకండి నీ భర్త, వాడికి ఎందుకండి నీ పిల్లలు. వాడి ఆత్మస్వరూపి అండి, వాడి ఆత్మస్వరూపి, వాడు ఆత్మస్వరూపి, సాతానుగాడు ఆత్మస్వరూపి. వాడికి ఎందుకండి? వాడికి ఒక్కటే, యేసయ్య మీద ఉన్న విశ్వాసం లేకుండా చేసి నరకంలో పడేయటమే ఆడి గురి. అది నువ్వు గుర్తెరిగి నువ్వు దేని మీద దాడి చేసినా దీన్ని నువ్వు ఏమీ చేయలేవు. యేసయ్య ఉన్న విశ్వాసాన్ని నువ్వు కదల్చలేవంతే. పర్వతములు తొలగిన గంతులే అనిపించేది నాకు ఇక్కడ. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలిన, నా కృప నిన్ను విడిచిపోదు. క్రీస్తు అన్న బండ మీద నీ విశ్వాసం ఉందంతే. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆడికి నీ స్కూటర్ ఎందుకండి, వాడికి నీ అబ్బాయి ఎందుకు, వాడికి నీ అమ్మాయి ఎందుకు? వాడి అజెండా ఒకటే, నీ విశ్వాసం మీద ఆడి దాడి చేయాలి. కానీ విశ్వాసం మీద ఆడు ఏం చేయలేడు, ఆడి తరం కాదు. అందువలన ఇడు చూస్తుంటాడు. నీకు తెలక ఏసాన్ని విడిచిపెట్టేస్తా, ఏసాన్ని విడిచిపెట్టేస్తా ఆడంటాడు. వదిలిపెట్టే నువ్వు అనాలి, నేను వదలగా.
ఆర్ యు రెడీ? పిల్లల కోసం యేసు దగ్గరికి వచ్చావుగా, అబ్బాయి పుట్టాడా? పుట్టలేదుగా, మరి ఎందుకు యేసు ప్రభు? నేను వదలనుగా. పిల్లల కోసం యేసే కోసం వచ్చావుగా, కానీ అమ్మాయి పుట్టిందిగా, మరి వదిలేయాలిగా, నేను వదలనుగా. ఉద్యోగం వచ్చిందా? నేను వదలనుగా. వ్యాపారం అభివృద్ధి పొందావా? నేను వదలనుగా. అబ్బాయి పెళ్ళు, అబ్బాయి పెళ్ళు, అబ్బాయి పెళ్ళు, అమ్మాయి పెళ్ళు, అమ్మాయి పెళ్ళు, అమ్మాయి పెళ్ళు, అమ్మాయి పెళ్ళు అని ప్రార్థన చేస్తున్నావుగా. పెళ్ళి అయిందా? ఆ అబ్బాయి ఏమో మీ వివాహ మహోత్సవాలు అంటాడు. వాళ్ళకి అయింది కానీ మీ అబ్బాయికి అయ్యిందా? మీ అమ్మాయికి అయ్యిందా? అవలేదుగా, ఏసైని విడిచిపెట్టే. నువ్వు అనాలి, ఉండండి, నువ్వు అనాలి, సాతానా విశ్వాసానికి దీనికి సంబంధం పెట్టకు. నేను విశ్వాసం ఉంచిన ఆయన ఎవరు తెలుసా? వివాహానికన్నా గొప్పవాడు ఆయన, డబ్బు కన్నా గొప్పవాడు ఆయన, అందానికన్నా గొప్పవాడు ఆయన, అబ్బాయి కన్నా గొప్పవాడు ఆయన, అమ్మాయి కన్నా గొప్పవాడు ఆయన, నా భర్త కన్నా గొప్పవాడు ఆయన, నా భార్య కన్నా గొప్పవాడు ఆయన, నా మందిరానికన్నా గొప్పవాడు ఆయన, మా పాస్టర్ గారి కన్నా గొప్పవాడు ఆయన. ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టేమంటావా? ప్రైజ్ ది లార్డ్. యోబు దేవుని మీద విశ్వాసం ఉంచాడు. సాతానుగాడు తన ఒంటల మీద దాడి చేశాడు, గొర్రెల మీద దాడి చేశాడు, ఆడగాడిదల మీద దాడి చేశాడు, తన శరీరం మీద దాడి చేశాడు, తన బంగారం లాంటి పిల్లల మీద దాడి చేశాడు, తన భార్య మీద దాడి చేశాడు, తన శరీరం మీద దాడి చేశాడు. దెయ్యంగడ భార్యలో దూరి ఎందుకు ఆ దేవుడి మీద విశ్వాసం? దేవుడిని తిట్టి సావకూడదు. యోబు మనసులో నవ్వుకున్నాడు, దెయ్యమా ఎంత దాడి చేసింది దీనికోసమా? భార్యతో అన్నాడు, ఆమేనండి. ఇప్పుడు గట్టిగా అనాలా? ఇప్పుడు గట్టిగా, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, యెహోవా నామం స్తుతింపబడును గాక. మళ్ళా ఇను, ఇప్పుడు గట్టిగా అనాలి, ఆయన నన్ను చంపేసిన నేను మాత్రం ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టిన అంతే. సాతానుగాడు యోబు మీద దాడి చేసింది. ఆడి పిల్లలు ఎందుకండి? యోబు గారి పిల్లలు ఎందుకండి ఆడికి? యోబు గారి ఒంటెలు ఆడికి ఎందుకండి? యోబు గారి యొక్క గాడిదలు ఆడికి ఎందుకండి? కాదు, దేవుని మీద ఉన్న విశ్వాసం తీసేయడానికి. కానన్నాడు, నేను మాత్రం యేసయ్య మీద ఉన్న విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని తొలగించను. నా దేవుడు ఉండలేకపోయాడు పరలోకంలో, దిగి డబల్ 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 రెట్టింపులుగా ఈ స్టేజీ మీద యేసయ్య నేను చూడగలుగుతున్నాను ఇప్పుడు, రైట్ నౌ. యేసయ్య నేను చూడగలుగుతున్నాను రైట్ నౌ. ఈ రోజున యేసు ప్రభువారిని ఆత్మలో నేను చూడగలుగుతున్నాను ఇప్పుడే. యేసయ్య కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా విడువకుండా నిలబడ్డావే. నీ ఇంటిలో ఒక డబల్ ఆఫర్ ఇవ్వబోతున్నాడు ఆయన, ఒక డబల్ దీవెన ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకి.